హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో యూట్యూబ్లో దొరికే కొన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ని ఈ లిస్ట్లో ప్రిపేర్ చేశాను. అండ్ ప్రతి మూవీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. సో ఈ వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఈ లిస్ట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ది లాస్ట్ పేజ్. సో తమిళ్లో ఇరుది పక్కంగా వచ్చిన ఈ మూవీని తెలుగులో ది లాస్ట్ పేజ్గా డబ్ చేశారు. ఈ మూవీలో అమృత శ్రీనివాసన్, రాజేష్ బాలచంద్రన్ ఇలా చాలా మంది మెయిన్ లీడ్స్గా చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఈయాల్ అనే ఇండిపెండెంట్ అమ్మాయి తన అపార్ట్మెంట్లో ఒంటరిగా నివసిస్తూ ఉంటుంది. తను చాలా స్ట్రాంగ్ అండ్ బోల్డ్ కూడా. కానీ ఒకరోజు ఈయాల్ని ఎవరో చంపేస్తారు. అసలు తనని చంపింది ఎవరు, ఎందుకు చంపారు, ఈయాల్ గతం ఏంటి అని పోలీసులు చేసే ఇన్వెస్టిగేషన్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. అండ్ మూవీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ మూవీ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ కూడా మనల్ని సాటిస్ఫై చేస్తుంది. డెఫినెట్గా ఈ మూవీని మీరు చూడాలనుకుంటే యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది, డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. సో ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి క్రైమ్ 23. ఈ మూవీలో అరుణ్ విజయ్ అండ్ మహిమా నంబియార్ మెయిన్ లీడ్స్గా చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, మూవీ స్టార్టింగ్లోనే జెసికా అనే అమ్మాయి ఒక చర్చికి వెళ్ళి చర్చి ఫాదర్తో తన తప్పులన్నీ ఒప్పేసుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ ఇన్సిడెంట్ తర్వాత జెసికా మిస్ అవుతుంది. అండ్ అలాగే చర్చి ఫాదర్ని కూడా ఎవరో మర్డర్ చేస్తారు. ఆ కేసుని అసిస్టెంట్ కమిషనర్ అయిన హీరో టేకప్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో జెసికా ఎలా మిస్ అయింది, చర్చి ఫాదర్ని ఎవరు చంపారు అనే విషయాలతో పాటు కొన్ని భయంకరమైన ట్విస్టులు బయటపడతాయి. ఆ ట్విస్టులు ఏంటి, హీరో ఈ కేసుని ఎలా సాల్వ్ చేశాడు అనేది చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. అండ్ ఈ మూవీలో అరుణ్ విజయ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా టూ గుడ్గా ఉందని చెప్పాలి. సో ఎండ్ వరకు సస్పెన్స్ని హోల్డ్ చేసి ఆ థ్రిల్లింగ్ని చూపించే విధానం అయితే టూ బెస్ట్ అని చెప్పాలి. డెఫినెట్గా ఈ మూవీని మీరు చూడలేదంటే యూట్యూబ్లోనే స్ట్రీమ్ అవుతుంది, డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. సో ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి ది ప్రిస్ట్. సో ఈ మూవీలో మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి మెయిన్ లీడ్గా చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఫాదర్ కార్మెన్ బెనెడిక్ట్ అంటే మమ్ముట్టి ఒక మెంటలిస్ట్. అతనికి ఆత్మలను గుర్తించి వాటి సమస్యలను తీర్చే శక్తి ఉంటుంది. అదే ప్రాసెస్లో ఒక అమ్మాయి బెనెడిక్ట్ దగ్గరకు వచ్చి ఒక రిచ్ ఫ్యామిలీలో ఫ్యామిలీ మెంబర్స్ అంతా రీజన్ లేకుండా ఒకరి తర్వాత మరొకరు సూసైడ్ చేసుకుంటున్నారని కంప్లైంట్ చేస్తుంది. ఆ కేస్ ఫాదర్ బెనెడిక్ట్కి ఛాలెంజింగ్గా మారుతుంది. వాళ్ళు ఎందుకు అలా సూసైడ్ చేసుకుంటున్నారు, రీజన్ ఏంటి అనేది మూవీ అంతా కూడా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. అండ్ ఈ మూవీలో మమ్ముట్టి పర్ఫార్మెన్స్ అయితే టూ గుడ్గా ఉంటుంది. సో మూవీ చూస్తున్నంతసేపు ఎక్కడ బోరింగ్ అన్న ఫీల్ అయితే అస్సలు ఉండదు. సో ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్, అంటే ఫస్ట్ హాఫ్ ఒకలా ఉంటుంది, సెకండ్ హాఫ్ ఇంకోలా ఉంటుంది. సో సెకండ్ హాఫ్లో ఆ హారిఫిక్ ఎమోషన్స్ కొంచెం ఎక్కువగానే ఉంటాయి. సో డెఫినెట్లీ సెన్సిటివ్ పీపుల్, అంటే హారర్ మూవీస్ చూడని వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు కొంచెం దూరంగా ఉంటే బెస్ట్. సో మిగతాదంతా సినిమా చాలా బాగుంటుంది. అండ్ ఈ మూవీని డెఫినెట్గా యూట్యూబ్లో చూసి ఎంజాయ్ చేయండి. సో ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి కోల్డ్ కేస్. అండ్ ఈ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్ అండ్ అతిథి బాలన్ మెయిన్ లీడ్స్గా చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, చెరువులో చేపల వేటకు వెళ్ళిన ఒక ఫిషర్ మ్యాన్కి చేపలకు బదులుగా ఒక సంచి దొరుకుతుంది. ఆ సంచిని తెరిచి చూడగా ఒక మనిషి పుర్రె ఉంటుంది. ఆ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ బాడీ ఎవరిది, ఆడా లేదా మగ, ఎవరు చంపారు, ఎందుకు చంపారు అని ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో కొన్ని షాకింగ్ ట్విస్టులు బయటపడతాయి. అసలు ఈ కేసుని హీరో ఎలా సాల్వ్ చేశాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. అండ్ ఈ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా డీసెంట్గా ఉంటుంది. అండ్ యాక్ట్రెస్ అతిథి బాలన్ కూడా చాలా మంచిగా యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అండ్ సస్పెన్స్ని హోల్డ్ చేసే విధానం కానీ కొన్ని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అండ్ ఈ మూవీ ప్లాట్ మీకు నచ్చితే డెఫినెట్గా ఈ మూవీ యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది, చూసి ఎంజాయ్ చేయండి. సో ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి V2 డబుల్ మర్డర్. అండ్ ఈ మూవీలో సెయింట్ టామ్ చాకో అండ్ అనిల్ యాంటో అండ్ మీరా నాయర్ ఈ మూవీలో మెయిన్ లీడ్గా చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, రూబిన్ అండ్ అతని వైఫ్ స్నేహాలను ఎవరో దారుణంగా చంపేస్తారు. సో ఈ హస్బెండ్ అండ్ వైఫ్ మర్డర్స్ని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కళ్ళారా చూస్తాడు. కానీ అతను తాగి ఉండడంతో ఆ క్రిమినల్ని సరిగ్గా చూడలేకపోతాడు. సో ఈ హస్బెండ్ అండ్ వైఫ్ని ఎవరు చంపారు, వాళ్ళ గతం ఏంటి, వాళ్ళని ఎందుకు చంపాల్సి వచ్చింది అని పోలీసులు చేసే ఇన్వెస్టిగేషన్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. సో ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ని అస్సలు మిస్ అవ్వకండి, డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. సో ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి జనగణమన. అండ్ ఈ మూవీలో మమతా మోహన్ దాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ అండ్ సూరజ్ వెంజరమూడు ఈ మూవీలో మెయిన్ లీడ్గా చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ సబామరియంని ఎవరో దారుణంగా రేప్ చేసి కాల్చేసి మరీ చంపేస్తారు. ఈ న్యూస్ విని ఆ యూనివర్సిటీ స్టూడెంట్స్ అంతా న్యాయం చేయాలని ధర్నాలు చేస్తారు. కానీ అసలు సబామరియంని రేప్ చేసింది ఎవరు, ఎందుకు చంపేశారని పోలీసులు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది.
కానీ ఈ మూవీ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ మాత్రం ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్ కెమియో అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఈ మూవీని మన తెలంగాణలో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని తీశారు. అండ్ వీళ్ళు కూడా ఈ మూవీలో కొంచెం సెటరికల్గా చూపించారు. బట్ సినిమా అయితే బాగుంటుంది. బట్ క్లైమాక్స్లో ట్విస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. డెఫినెట్లీ ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ మూవీని చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి ఫోరెన్సిక్. అండ్ ఈ మూవీలో టొవినో థామస్ అండ్ మమతా మోహన్ దాస్ మెయిన్ లీడ్స్గా చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, సిటీలో వరుసగా పసిపిల్లల కిడ్నాప్ అండ్ మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. కానీ ఆ సీరియల్ కిల్లర్ ఎవరో, ఎందుకు మర్డర్స్ చేస్తున్నాడో ఎవరికి తెలియదు. ఈ కేసుని ఐపీఎస్ ఆఫీసర్ అయిన రితిక టేకప్ చేసి ఒక టీంని ఫామ్ చేస్తుంది. అండ్ ఆ టీంలో పోలీసులతో పాటు ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ షాముల్ అండ్ షికా కూడా ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఆ సీరియల్ కిల్లర్ని పట్టుకున్నారా లేదా, అసలు ఆ కిల్లర్ ఎవరు అని మూవీలో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా చూపించారు. సో డెఫినెట్లీ సినిమా అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఎక్కడ బోర్ కొట్టదు. ఒక సస్పెన్స్ని హోల్డ్ చేసి చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. డెఫినెట్లీ టొవినో థామస్ అండ్ మమతా మోహన్ దాస్ల పర్ఫార్మెన్స్ టూ గుడ్గా ఉంటుంది. అండ్ ఈ మూవీలో మ్యూజిక్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. అండ్ ఈ మూవీని డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి రేయికి వెయ్యి కళ్ళు. అండ్ ఈ మూవీలో అరుణ్ నిధి స్టాలిన్, అజ్మల్ అండ్ మహిమా నంబియార్ మెయిన్ లీడ్స్గా చేశారు. సో డెఫినెట్లీ ఈ మూవీ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీకి శామ్సియస్ బీజిఎం చాలా టూ గుడ్గా ఉంటుంది. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, హీరో భరత్ ఒక క్యాబ్ డ్రైవర్ అండ్ తన గర్ల్ ఫ్రెండ్ సుశీల ఒక ప్రైవేట్ హాస్పిటల్లో నర్స్గా చేస్తుంది. కానీ ప్రేమ పేరుతో అమ్మాయిని ట్రాప్ చేసి బ్లాక్మెయిల్ చేసే గణేష్ సుశీల వెంటపడి వేధిస్తాడు. ఆ విషయం తెలిసి హీరో గణేష్ని ఫాలో అవడం స్టార్ట్ చేస్తాడు. అండ్ ఆ ప్రాసెస్లో హీరో ఒక మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. అసలు ఆ మర్డర్ చేసింది ఎవరు, ఎందుకు చేశారు, హీరోని ఆ కేసులో ఎవరు ఇరికించారు, అండ్ ఈ బ్లాక్మెయిలర్ గణేష్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది డెఫినెట్గా ఈ మూవీలో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. సో సినిమా అయితే అక్కడక్కడ కొంచెం బోరింగ్ అన్న ఫీలింగ్ ఉంటుంది. బట్ ఓవరాల్గా అయితే చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరైతే ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ మూవీ ప్లాట్ మీకు నచ్చితే డెఫినెట్గా ఈ మూవీని చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్స్పెక్టర్ భరత్. అండ్ ఈ మూవీలో భరత్ అండ్ అన్సీతల్ మెయిన్ లీడ్స్గా చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఈ మూవీ స్టార్టింగ్లోనే ఒక అమ్మాయి బిల్డింగ్ పై నుంచి దూకి సూసైడ్ చేసుకుంటుంది. విషయం తెలిసి ఇన్స్పెక్టర్ భరత్ ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కానీ అతనికి ఒక్క క్లూ కూడా దొరకదు. అండ్ సరిగ్గా అదే ప్రాసెస్లో మరో అమ్మాయి సేమ్ ప్యాటర్న్లో సూసైడ్ చేసుకుని చనిపోతుంది. ఇలా వరుస సూసైడ్ కేసులను ఇన్స్పెక్టర్ భరత్ ఛాలెంజింగ్గా తీసుకుంటాడు. కానీ ఆ కేసులు ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంటాయి. ఇదంతా ఎవరైనా చేస్తున్నారా లేక వాళ్ళే చేసుకుంటున్నారా అని రకరకాల ట్విస్ట్లతో మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డెఫినెట్లీ సినిమా అయితే ఎక్కడ బోర్ కొట్టదు. అండ్ భరత్ పర్ఫార్మెన్స్ కూడా చాలా డీసెంట్గా ఉంటుంది. ఈ మూవీ ప్లాట్ మీకు నచ్చితే డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి గృహం. అండ్ ఈ మూవీలో సిద్ధార్థ్ అండ్ ఆండ్రియా మెయిన్ లీడ్స్గా చేశారు. సో ఇదొక హారర్ ఫిల్మ్. సో డెఫినెట్లీ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఈ మూవీలో ఆండ్రియా అండ్ సిద్ధార్థ్ల పర్ఫార్మెన్స్ అయితే చాలా టూ గుడ్గా ఉంటుంది. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, కృష్ణకాంత్ తన భార్య లక్ష్మితో కలిసి రోషిని వ్యాలీలోని ఒక పెద్ద బంగ్లాలో ఉంటారు. కానీ కొన్ని రోజులకు వాళ్ళ పక్కింట్లో ఒక ఫ్యామిలీ రెంట్కి దిగుతారు. చాలా కొద్ది రోజుల్లోనే ఈ రెండు ఫ్యామిలీస్ బాగా క్లోజ్ అవుతారు. కానీ ఒకరోజు ఆ ఫ్యామిలీలో ఉండే ఒక అమ్మాయి వింత వింతగా బిహేవ్ చేస్తుంది. అదే సమయంలో వాళ్ళ ఇంట్లో కొన్ని ఆత్మలు తిరుగుతున్నాయని వాళ్ళకు తెలుస్తుంది. అసలు ఆ ఆత్మలు ఎవరివి, దెయ్యాలుగా ఎందుకు మారాయి, ఆ ఆత్మలకు ఆ అమ్మాయికి సంబంధం ఏంటి అనేది ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఈ మూవీలో కొన్ని సీన్స్ అయితే చాలా హారిఫిక్గా ఉంటాయి. సో దయచేసి సెన్సిటివ్ పీపుల్ ఎవరైనా ఉంటే ఈ మూవీకి కొంచెం దూరంగా ఉండండి. అండ్ హారర్ ఫిల్మ్స్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం విందు భోజనంలా ఉంటుంది ఈ మూవీ. అండ్ డెఫినెట్గా డిసప్పాయింట్ అయితే అవ్వరు. సో చాలా బాగుంటుంది. అండ్ ఈ మూవీని యూట్యూబ్లో చూసి పక్కగా ఎంజాయ్ చేయండి. సో ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి దండుపాళ్యం. అండ్ ఈ మూవీ ఒక 4 పార్ట్స్గా ఉంటుంది. సో ఈ మూవీ డెఫినెట్గా చాలా బాగుంటుంది. అండ్ ఈ మూవీలో థ్రిల్లర్ అండ్ క్రైమ్ని చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఈ మూవీలో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. అండ్ మెయిన్గా రవిశంకర్ గారి క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, దండుపాళ్యానికి చెందిన ఒక రాబరీ గ్యాంగ్లో 9 మంది ఉంటారు. వాళ్ళు చూడటానికి మనుషుల్లా కాదు, మృగాల్లా ఉంటారు. పట్టపగలే ఒక ఇంటిని రెక్కి చేసి మరి ఇంట్లోకి దూరి ఆ ఇంట్లో ఆడవాళ్లను దారుణంగా రేప్ చేసి ఇంట్లో ఉన్న డబ్బు నగదును దోచుకెళ్తారు. అలాంటి రాక్షసులు పోలీసులకు దొరికితే ఎలా ఉంటుంది అనేది ఈ మూవీ. బట్ ఈ మూవీలో వచ్చే సీన్స్ అండ్ క్రైమ్ సీన్స్ చాలా దారుణంగా ఉంటాయి. మనమైతే చూడలేము డెఫినెట్లీ. కానీ మూవీ అంతా కూడా
చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడ బోర్ కొట్టదు. నెక్స్ట్ ఏంటి అనే అర్జున్ అయితే డెఫినెట్గా క్రియేట్ చేస్తాయి. సో ఈ మూవీని ఇప్పటి వరకు మీరు చూడకుండా మిస్ అయితే డెఫినెట్గా ఈ మూవీని చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి హోమ్. ఈ మూవీలో ప్రేమలు ఫేమ్ నెస్లిన్ అండ్ శ్రీనాథ్ భాసి అండ్ దీపా థామస్లు మెయిన్ లీడ్స్గా చేశారు. సో మూవీ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. యూట్యూబ్లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ అని చెప్పొచ్చు డెఫినెట్లీ. సో సినిమా అయితే నేను చూసినప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేశాను, ఎందుకంటే ఈ మూవీలో ఒక నార్మల్ హ్యూమన్ ఎమోషన్స్ని చాలా బాగా చూపించారు. సో ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఒక ఫ్యామిలీ ఉంటుంది. అమ్మ, నాన్న, తాతయ్య, అన్నయ్య, తమ్ముడు, ఇలా అందరూ ఉంటారు. ఇంట్లో అమ్మ నాన్నలపై చిరాకు పడే హీరో ఒక పెద్ద డైరెక్టర్. సో అతను తీసిన ఫస్ట్ మూవీ చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. సో అతను తీయాలనుకున్న సెకండ్ మూవీకి సరైన స్టోరీ కుదరక చాలా ఇబ్బంది పడి చాలా చిరాకులో ఉంటాడు. అండ్ అదే ప్రాసెస్లో ఇంటికి వస్తాడు. అప్పుడు అతను ఎలాంటి కైండ్ ఆఫ్ బాండ్ని వాళ్ళ ఫ్యామిలీస్తో చూశాడు అండ్ ఎలాంటి కైండ్ ఆఫ్ ఎమోషన్ సీన్స్ అక్కడ జరిగాయి అనేది ఈ మూవీలో చాలా ఇంట్రెస్టింగ్గా చూపించారు. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది అండ్ అస్సలు మిస్ చేయకండి. అండ్ ఈ మూవీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో హ్యాపీగా చూడండి అండ్ చాలామందికి ఈ మూవీని చూడమని సజెస్ట్ కూడా చేయండి. సో డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీని డెఫినెట్లీ యూట్యూబ్లోనే చూసి ఎంజాయ్ చేయండి. సో ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి ఆనందం. అండ్ ఈ మూవీలో రోషన్ మాథ్యూ అండ్ నివిన్ పౌలి లీడ్స్గా చేశారు. సో ఈ మూవీ కూడా చాలా ఫీల్ గుడ్గా ఉంటుంది. లైక్ మనకి ఇక్కడ హ్యాపీ డేస్ అండ్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలు ఎలా అయితే ఉంటాయో ఈ సినిమా కూడా అలానే ఉంటుంది. మూవీ అంతా కూడా కాలేజ్ బ్యాక్డ్రాప్ లో జరుగుతూ ఉంటుంది. సో కాలేజ్ లో స్టూడెంట్స్ లైఫ్ ఎలా ఉంటుంది, లవ్ స్టోరీస్ ఎలా ఉంటాయి అండ్ కాలేజ్ తర్వాత వాళ్ళ ప్రొఫెషన్స్ ఎలా అయితే మారిపోతాయి అనేది చాలా బాగా చూపించారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, కాలేజ్ లో కొంతమంది స్టూడెంట్స్ ఒక ట్రిప్కి వెళ్తారు. సో అక్కడ వాళ్ళ లవ్ స్టోరీస్ ఎలా స్టార్ట్ అయ్యాయి అండ్ కొందరి లవ్ స్టోరీస్ ఎలా ఎండ్ అయ్యాయి అండ్ వాళ్ళు అక్కడ ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి అనేది ఈ మూవీలో చాలా బాగా చూపించారు. అండ్ నివిన్ పౌలి అండ్ రోషన్ మాథ్యూలో పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఈ మూవీలో మ్యూజిక్ అండ్ సాంగ్స్ కూడా టూ గుడ్గా ఉంటుంది. అండ్ లవ్ డ్రామాస్ ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ అయితే పిచ్చగా నచ్చేస్తుంది. అండ్ ఈ మూవీని యూట్యూబ్లో చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి జనతా హోటల్. ఈ మూవీలో దుల్కర్ సల్మాన్ అండ్ నిత్య మీనన్లు మెయిన్ లీడ్స్గా చేశారు. సో ఈ మూవీ కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ అని చెప్పొచ్చు. ఈ మూవీ క్లైమాక్స్లో వచ్చే మెసేజ్ చాలా హార్డ్ హిట్టింగ్గా ఉంటుంది. డెఫినెట్లీ ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతాం, ఎందుకంటే ఆ మెసేజ్ అలాంటిది కాబట్టి. సో డెఫినెట్లీ ఈ మూవీ ప్లాట్ని చాలా తక్కువగా డిస్కస్ చేసుకుందాం, ఎందుకంటే మూవీ చూసినప్పుడు ఆ ఫీల్ అయితే ఉండదు. బట్ మూవీలో చాలా ఎమోషన్స్ ఉంటాయి, చాలా లవ్ స్టోరీస్ ఉంటాయి. డెఫినెట్లీ ప్రతి ఒక్కరూ ఈ మూవీని చూడాలని నేనైతే సజెస్ట్ చేస్తాను. సో డెఫినెట్లీ అస్సలు మిస్ అవ్వకండి, ఈ మూవీని చూసి ఎంజాయ్ చేయండి. సో ఈ లిస్ట్లో ఫైనల్ వన్ అండ్ బెస్ట్ వన్ వచ్చేసి సూపర్ డైలక్స్. సో ఈ మూవీలో విజయ్ సేతుపతి, సమంత, ఫహద్ ఫాజిల్ అండ్ రమ్య కృష్ణ మిస్కిన్లు మెయిన్ లీడ్స్గా చేశారు. సో ఇదొక హార్డ్ హిట్టింగ్ ఎమోషన్స్ ఉన్న ఫిల్మ్ అని చెప్పొచ్చు డెఫినెట్లీ. సో ఈ మూవీ ఏంటంటే ఒక యాంథాలజీ లాగా ఉంటుంది. ఒక 4 స్టోరీస్ ఎట్ ఏ టైం రన్ అవుతూ ఉంటాయి. సో విజయ్ సేతుపతిది ఒక స్టోరీ అండ్ సమంత అండ్ ఫహద్ ఫాజిల్ అది ఇంకో స్టోరీ అండ్ రమ్య కృష్ణ గారిది ఒక స్టోరీ, మిస్కిన్ది ఇంకో స్టోరీ. సో ఇలా డిఫరెంట్ స్టోరీస్ ఈ మూవీలో అయితే రన్ అవుతాయి. బట్ ప్రతి స్టోరీకి మనం అయితే కనెక్ట్ అవుతాం. అండ్ ఈ మూవీలో సొసైటీలో జరిగే కొన్ని థింగ్స్ని చాలా బాగా సెటైరికల్గా చెప్పారు. ఈ మూవీలో కామెడీతో పాటు ఎమోషన్ కూడా చాలా బాగుంటుంది. సో ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగా ఉన్న సెకండ్ హాఫ్లో మనమైతే కంట్లో నీళ్లు పెట్టుకుంటాం, అంత బాగుంటుంది. ఎస్పెషల్లీ విజయ్ సేతుపతి పర్ఫార్మెన్స్కి అయితే డెఫినెట్గా మన కళ్ళలో అయితే నీళ్లు తిరుగుతాయి. అండ్ ఈ మూవీని అస్సలు వదలకండి, యూట్యూబ్లో స్ట్రీమ్ అవుతుంది, డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. సో ఇది గైస్ ఈ లిస్ట్లో ఒక 11 థ్రిల్లర్ మూవీస్ అండ్ ఒక 4 వచ్చేసి ఫ్యామిలీ డ్రామాస్ అని చెప్పాలి. సో ప్రతి ఒక్కరూ డెఫినెట్గా చూడాల్సిన మూవీస్ ఇవి. అండ్ ఈ మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ అంటే అనేది కింద కామెంట్ చేయండి. ఇది జస్ట్ పార్ట్ 1 మాత్రమే, పార్ట్ 2 కూడా రాబోతుంది ఈ వీడియోకి. సో ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.